బీసీ న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులకు పోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన కందుకూరు నియోజకవర్గ జనసేన. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసిందంతా అవినీతి పనులు అన్న రీతిలో వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి తీరుందని, ఇటీవల రామాయపట్నం పోర్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వంను స్థానిక కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని విమర్శించడం పట్ల కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ల భాస్కర్ రావు మరియు జిల్లా కార్యక్రమాల కార్యదర్శి కొండిదెన శ్రీనివాసులు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కందుకూరు ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా తయారు కావడానికి కారణం మీ వైకాపా నాయకులు మరియు మీ తల్లి కాంగ్రెస్ నాయకులు కాదా? ఈ ప్రాంతంలో వలసలు నిరోధించే దిశగా ఏ ఒక్క పరిశ్రమనైనా రాబట్టగలిగారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో సఖ్యత కొనసాగించి రామాయపట్నం పోర్టును భారీ స్థాయిలో ప్రాజెక్టుగా రూపొందించి శంకుస్థాపన చేస్తే కమిషన్లకు కక్కుర్తిపడి తమ సొంత కంపెనీలతో రామాయపట్నం పోర్టును మినీ పోర్టుగా మార్చిన నిర్వాకం వైకాపాది కాదా? అలాగే భారీ స్థాయిలో ఏషియన్ కంపెనీ పేపర్ మిల్లు పెట్టడానికి వస్తే దానిని తరిమేసిన ఘనత తమరది కాదా? బ్రతుకు జీవుడా అంటూ వలస వెళ్లే ఉపాధి కార్మికులకు ఏదేని పరిశ్రమలు రాబట్టి ఆదుకోకపోగా కందుకూరు నియోజకవర్గ ప్రాంతాన్ని దూరంగా ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేసింది వైకాపా కాదా? రాష్ట్రంలో 2వ రెవెన్యూ డివిజన్గా ఉన్న కందుకూరును మరింత వెనుకబాటుతనానికి గురిచేసింది వైకాపా కాదా? గోరు చుట్టు మీద రోకలిపోటు అన్న రీతిలో ఎలాంటి ఉపాధి అభివృద్ధి అవకాశాలు లేకుండా సతమతమవుతున్న కందుకూరు ప్రజలను మరింత వెనుకబాటుతనానికి గురిచేసింది వైకాపా కాదా? రాష్ట్రంలో అనేక అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టే కాకాణిగారేనా కూటమి ప్రభుత్వం మరియు మా స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిపై విమర్శలు చేస్తున్నది? నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ గారిపై అంశాలన్నింటితో పాటు మీ వైకాపా నాయకులే ఓడించిన అంశం మీకు తెలియదా? భవిష్యత్తులో కూడా వైకాపాకి కందుకూరు నియోజకవర్గంలో గెలుపు ఇక లేదు అనేది వాస్తవం. అభ్యర్థి ఎవరైనా సరే, ఎందుకంటే గతంలో కంటే కూడా కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్, ఇండోసోల్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు ఇక్కడ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు మెరుగైన అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేయడం అనేది నిత్యం జరుగుతూనే ఉంది. ఇక్కడ అలాగే కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావడం జరుగుతూనే ఉంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ నిరుద్యోగం నిర్మూలన లక్ష్యంగా అభివృద్ధి దిశగా వేగం పెంచే కూటమి ప్రభుత్వానికే కాకుండా మరెవరికో మద్దతు తెలిపే అమాయకులు కందుకూరు ప్రజలు కాదు. కందుకూరు అభివృద్ధి గతంలో వెనుకబాటుతనం పట్ల బహిరంగ చర్చకు కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముందుంటుందని వ్యాఖ్యానించారు.